వద్దు, సచివాలయాలు వద్దు, కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, ఏ శాఖకు లేని ఐ వైరస్ కాల్, ఏ శాఖకు లేని ఐ వైరస్ కాల్, ఏ శాఖకు లేని ఐ వైరస్ కాల్. We want justice, we want justice, we want justice. సచివాలయాలు వద్దు, సచివాలయాలు వద్దు, సచివాలయాలు వద్దు, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. We want justice, we want justice, we want justice, we want justice. ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. ఏ శాఖకు లేని, ఏ శాఖకు లేని ఐ వైరస్ కాల్, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. We want justice, we want justice, we want justice, we want justice. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. We want justice, we want justice. సచివాలయాలు వద్దు, సచివాలయాలు వద్దు, ఏ శాఖకు లేని ఐ వైరస్ కాల్. We want justice, we want justice, we want justice, we want justice. మేము ఇక్కడ సమావేశమైన పంచాయతీ కార్యదర్శులు అందరం జిల్లాకు సంబంధించినటువంటి అందరము ఇక్కడ ముఖ్యంగా మేము ఎదుర్కొంటున్న సమస్యలు కలెక్టర్ సార్ గారికి విన్నవించుకోవడానికి ఇక్కడ చేరుకున్నాము. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ వ్యవస్థ అనేది ఒకటి పెట్టేసి మనకు ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాత్రమే ఐవీఆర్ఎస్ వ్యవస్థ ఉంది. దీని ఏంటంటే పంచాయతీ గ్రామాలలో శానిటేషన్ సరిగా జరుగుతుందా లేదా, పంచాయతీ సెక్రటరీ రోజు పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు వస్తున్నాడా లేదా, ఇవన్నీ దీని ఒక మెజర్మెంట్ లాగా ఒక నిఘా లాగా ఈ ఐవీఆర్ఎస్ వ్యవస్థను పెట్టారు. ఇది ఏ డిపార్ట్మెంట్కి లేదు, రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్కి లేదు. కేవలము పంచాయతీ కార్యదర్శుల పనిని కొలమానంగా ఈ ఐవీఆర్ఎస్ వ్యవస్థను ఓన్లీ పంచాయతీ సెక్రటరీకి మాత్రమే పెట్టడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరూ ఎవరికి జెండర్తో ఏ కానీ ఇంకో దాంట్లో దేంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఉదయాన్నే 6 గంటలకు గ్రామ పంచాయతీలోకి వెళ్ళి ఈ శానిటేషన్ పనులు చూసుకోవాల్సిందిగా పైన ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. సో ఇది చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అవుతుంది. మేము అక్కడే సచివాలయంలో ఉండాల్సిన పరిస్థితి, పంచాయతీలోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల మాకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం కానీ, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కానీ, ఇవన్నీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ ప్రభుత్వ పెద్దలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన గౌరవ పంచాయతీ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా సమస్యలను వినండి, మా సమస్యలను సత్వరం పరిష్కరించండి. ఇవన్నీ కూడా చాలా మేము అడుగుతున్నవి చాలా న్యాయమైన కోరికలు ఇవి. ఎలా అంటే అసలు ఒక పంచాయతీ సెక్రటరీనే అన్నిటికీ గ్రామాల్లో ఉండే ప్రతి సమస్యకు, ప్రతి వ్యవస్థకు, ప్రతి దానికి ఆన్సర్ చేయాల్సింది గ్రామ పంచాయతీ సెక్రటరీ. ఇతనేం సూపర్ హ్యూమనా? గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏమైనా సూపర్ హ్యూమనా? సచివాలయాల తరఫున వచ్చే 26 సర్వేలను మానిటర్ చేయాల్సింది గ్రామ పంచాయతీ సెక్రటరీనే. ఇటు సైడు మన గ్రామ పంచాయతీ సంబంధించిన శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ ఇలాంటి సమస్యలు, మళ్ళీ తర్వాత రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్ రిక్రూట్ అయింది మేమేమో గ్రామ పంచాయతీ విధులు నిర్వహించడానికి. సచివాలయ వ్యవస్థ రావడం ద్వారా ఈ ఎక్స్ట్రా బర్డెన్, ఈ బాధ మాత్రమే, ఎవరి మీద వ్యతిరేకత కాదు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత కాదు. మా కష్టాలు తెలియజేయడానికే మేము ఈరోజు అందరము స్వచ్ఛందంగా ర్యాలీగా ఇంతమంది 500 మంది స్వచ్ఛందంగా ఆడబిడ్డలు కానీ ఆడబిడ్డలు చంటి బిడ్డలతో కూడా ఇక్కడ ర్యాలీకి హాజరవడం జరిగింది. మేము ఒకటే కొడుతున్నాం సార్, మేము ఎంత పని చేయడానికి సిద్ధమే. కావాల్సిన వనరులు కానీ, మానవ వనరులు అయితేనేమి, నిధులు అయితేనేమి, ఏదైతే ఫీల్డ్ లెవెల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి పై స్థాయికి తెలియజేసుకొని వాటిని సాల్వ్ చేసే విధంగా మాకు అవకాశం ఇవ్వండి సార్. అలాగే ఏదైతే 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో ఏర్పరిచిన సచివాలయ వ్యవస్థను పూర్తిగా పంచాయత్ సెక్రటరీ మీద బాధ్యత వదిలేశారు. కనీస నిర్వహణకు, కనీసం బలిపశులు అవుతున్నారు, కనీస నిర్వహణకు నిధులు కూడా మంజూరు చేయలేదు సార్. ఈవెన్ ప్రింటర్ అయితేనేమి, పేపర్ అయితేనేమి, జిరాక్సుల కోసం స్టేషనరీకి కూడా పంచాయతీ కార్యదర్శి సొంత డబ్బులతో
ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా చిన్న జీతాలు పంచాయతీ కార్యదర్శులకి, ఇదే విధంగా పిఆర్సీలో కమిషన్లు ఏదైతే నివేదికలు ఇచ్చారో వాటి పరంగా పంచాయతీ కార్యదర్శులకు మూల వేతనం కూడా సవరించాలి. ఈ సచివాలయ బాధ్యతల నుంచి పంచాయతీ కార్యదర్శులను తొలగించి కేవలం పంచాయతీ విధులు మాత్రమే పరిమితం చేసి మాకు కలిగిన ఇబ్బందులందరినీ మీరు తొలగించవలసిందిగా కోరుతున్నాం సార్. ఇది దయచేసి మళ్ళీ చెప్తున్నాము, ఇది ఎవరి మీద వ్యతిరేకత కాదు, కేవలం మా బాధలు. ఉదయం 6 గంటల నుంచి లేచి చిన్నపిల్లలైతేనేమి, ఇంటికి కుటుంబానికి దూరంగా అయితేనేమి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. గత 2 నెలల్లో ఈ జిల్లాలోనే ఒక సుధాకర్ బాబు అనే పంచాయతీ సెక్రటరీ సారు ఉదయం డ్యూటీస్కి అటెండ్ అయితే హార్ట్ అటాక్తో షుగర్ డౌన్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. అలాగే షాకిర్ హుసేన్ అనే విస్తరణ అధికారి గారు ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావాల్సిన వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందడం కూడా జరిగింది సార్. ఇట్లా కేవలం ఈ జిల్లాలోనే ఇట్లాంటి రాష్ట్రం మొత్తం ఇట్లాంటి సంఘటనలు కోకోళ్ళు ఉన్నాయి. సో దయవుంచి మా బాధను అర్థం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా కోరమైంది సార్. థ్యాంక్ యూ సార్. సాయి ప్రతాప్ రెడ్డి సార్. మేమంతా రోడ్డు మీదకి వచ్చింది ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో ఇంకోట కాదు, కేవలం మేము పడుతున్న బాధ, అనుభవిస్తున్న క్షోభ దయచేసి తెలియజేసుకుంటే ఇక మీదటైనా మా మీద కొంచెమైనా మీరు కట్టసి చూపి మా యొక్క బాధల్ని తెలుసుకొని మమ్మల్ని ఉద్ధరిస్తారనేటువంటి ఆశావాహ దృక్పథంతోనే ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి అని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు సచివాలయాలు, గ్రామ పంచాయతీలు, సచివాలయాలకు పంచాయతీ సెక్రటరీని డీడీఓగా చేయడం జరిగింది. డీడీఓ అని అంటే డ్రాయింగ్ ఆఫీసర్ అని అంటే కూర్చొని జీతాలు ఇచ్చేవాడు కాదు. వాళ్ళకు జీతాలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మీద ఎలాంటి యొక్క అధికారము పంచాయతీ సెక్రటరీగా లేదు. సర్వేలు చేయించాలి, మానిటరింగ్ చేయాలి, పంచాయతీ సెక్రటరీని బాధ్యులను చేస్తారు. కానీ మానిటరింగ్ చేయడం అంటే ఏంది, నువ్వు చేసావా నువ్వు చేయి అని చెప్పి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరితో పని చేయించడం. కానీ పరిస్థితి వాస్తవంగా ఏముంది, సర్వేయర్ ఉన్నారు, వాళ్ళకి వేరే సర్వే ఉంది, వాళ్ళకి ఎగ్జామ్షను. ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నాడు, వాళ్ళు మన జీతం ఇవ్వటం లేదు, వాళ్ళు ఏ పని చెప్పినాడు వాళ్ళకి ఎగ్జామ్షను. అగ్రికల్చర్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు పని ఉంది, వాళ్ళకి ఎగ్జామ్షను. ఏఎన్ఎం ఉన్నారు, వాళ్ళకి చాలా విధులు ఉన్నాయి, వాళ్ళకి ఎగ్జామ్షను. ఉన్న 10 మందిని చూపి 5-6 మందిని ఎగ్జామ్షన్లు పెట్టుకుంటే ఉన్న 9, ఆ 9లో తొందరగా కాకపోతే పంచాయతీ సెక్రటరీని బాధ్యులు చేస్తాం, మీ పరిస్థితి ఏంది, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్తే భయపడిపోయి ఆ సర్వేలు కూడా మేమే చేయాలి, ఆ బాధ్యత మేమే వహించాలి. వీసీలు ఉంటాయి, టీసీలు ఉంటాయి, మండలం ఏడ ఉంటుంది, పంచాయతీ గ్రామ పంచాయతీ 10-15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వీసీకి రమ్మంటారు, టీసీకి రమ్మంటారు. ఆ విధంగా ఎంపీడీఓ గారు చెప్పే పనులు వేరుంటాయి, డిప్యూటీ ఎంపీడీఓ గారు చెప్పే పనులు వేరుంటాయి, గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు చెప్పే పనులు వేరుంటాయి. ప్రజలు వచ్చి మాకు అది లేదు ఇది లేదని చెప్తుంటే వారు కూడా జవాబుదారీతంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్ని విధాలుగా పరిగెత్తుతూ పోతూ ఉంటే రోజుకు మండలానికి 15 కిలోమీటర్లు రావడం పోవడం జరిగితే మరి ఆ ప్రయాణానికి జరిగినటువంటి రూపాయలో ఇన్ని ఏళ్ళ జరుగుతూ ఉంది. ఏ ఒక్కరైనా కూడా దయాదాక్షిణ్యాలతో అయ్యా మీరు మండలానికి ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటే కనీసం మీకు 200 రూపాయలైనా ఖర్చు ఉంటుంది కదా, మీ జీతంలో మీరు ఎందుకు పెట్టుకుంటారు, విధి నిర్వహణలో ఈ 200 మీరు పెట్టుకోని చెప్పినటువంటి దయాదాక్షిణ కలిగినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ మాకు ఇంతకుముందు కనిపించకపోవడము బాధాకరంగా ఉంది. కాబట్టి ఆ బాధను చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చాం. ఈరోజు మరి డీడీఓ అంటే మానిటరింగ్ చేసే అధికారం అని చెప్పి మీరందరూ చెప్తున్నారు. మానిటరింగ్ చేసే అధికారం మాకుందా? సర్వేల భాగంగా మేము కూడా సర్వే చేయాలి. మేము సర్వే చేయకపోతే నువ్వు కూర్చున్నావే, నువ్వు చేస్తే కదా మేము చేసేదని వాళ్ళు అంటారు. సరే కదా అని చెప్పేసి సర్వే వాళ్ళతో పాటు మేము పోవడం జరిగితే వాళ్ళ డిపార్ట్మెంట్ల తరఫున ఎగ్జామ్షన్ తెచ్చుకుంటారు. ఆ ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు సార్, మరి చేసేవాళ్ళు లేరని చెప్తే అవన్నీ కాదు, పంచాయతీ సెక్రటరీ నువ్వే కాయలు కానివి, మర్యాద చేస్తావా అన్నట్టు మా మీద ఒత్తిడి పెడతారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి దయచేసి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మాకంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసే అధికారం లేదు, కానీ బాధను వ్యక్తం చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించమని కోరుకుంటున్నాం. ఆ బిఎల్ఓ అధికారాలు ఇప్పుడు విఆర్ఓలకు ఏదైనా మనలో ఆఫీసులో పని పడింది, సచివాలయంలో సర్వే ఉంది రండయ్యా అంటే మాకు చాలా పనులు అని పరిగెత్తిపోతారు. అయ్యా మరి విఆర్ఓ రావటం లేదని చెప్పేసి మరి ఎంపీడీఓ గారు కానీ తెలియజేస్తే సరే వాళ్ళు ఎంఆర్ఓ వారు ఏదో పని చెప్పారంటే మనం ఏం చేస్తాము, మరి మీరే ఉన్న వాళ్ళు మీరే ఏదో ఒకటి చేసి చేయాలని చెప్పేసి వీళ్ళు మా మీదనే తిరిగి వేస్తారు. అదే మరి బిఎల్ఓల పనులు అయితే వాళ్ళ పనులు మర్యాదగా చేస్తారా, లేకపోతే ఉద్యోగం పోతుంది ఏమనుకుంటారు ఖబర్దార్ అని చెప్పి బెదిరించి మరి సెక్రటరీలను బిఎల్ఓలు కూడా పనిచేసుకుంటున్నారు. అంటే మా మీద డిపార్ట్మెంట్ కావచ్చు, మరి మా డిపార్ట్మెంట్ మీద ఉన్న మంత్రివర్యులు కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడాను మేము మీ బిడ్డలం కాదా, మా మీద మీకు జాలి దయాదాక్షిణాలు లేవా, కనీసం మేము మనుషులం కాదా అని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఈరోజు ఆఫీసు పని వ్యవహారంతో పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా పనిచేసే పరిస్థితికి మీరు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి మాకు కూడా అట్లే భార్య బిడ్డలు ఉన్నారు, మాకు సంసారం ఉంది, మా పిల్లలకు మేము టైం ఇచ్చించాల్సి ఉంది, మా భార్య బిడ్డను చూసుకోవాల్సి ఉంది, మాకు సమయం ఏది?
శనివారం వచ్చిందిలే, ఆదివారం వచ్చిందిలే, ఈ వారంలో మిగిలిన పనులు ఆ రోజు చేసుకుంటామని చెప్పి ఇంట్లో ఎప్పటిప్పుడు వాళ్ళకి చెప్పుకుంటూ మేము కాలయాపన చేసుకొని శనివారం ఆదివారం చేద్దామని ఇంట్లో వాళ్ళకి ప్రామిస్ చేసి వచ్చింటాము. సరిగ్గా శనివారము సెకండ్ సాటర్డే సెలవు ఉందని చెప్పి అనుకోకముందే శుక్రవారం సాయంత్రానికి ఒక టాస్క్ వస్తుంది. ఖచ్చితంగా మీరు శుక్రవారం శనివారము లేదా మిగిలితే ఆదివారం అయినా సరే మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలను శిరసా వహించడమే మా విధి నిర్వహణ కనుక తప్పకుండా అక్కడనే మేము పాల్గొనాల్సి వచ్చింది. మరి ఎందుకు ఒక క్రమంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సచివాలయం మీరు 10 మంది ఫోర్స్ ఉంది మీకు, వాళ్ళ మీద చేయించే బాధ్యత కదా మీది అని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవాన్ని దయచేసి మీరు చూసినట్లయితే తెలుస్తుంది, ఎవరికి వారిగా సచివాలయంలో వేరువేరుగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ బాధ్యత తీసుకున్నటువంటి సెక్రటరీ బలిపశుగా ఉంటున్నాడు. మరి ఆ విధంగా రాని వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి పవర్ ఉంది పంచాయతీ సెక్రటరీకి? వాడేమంటాడు, ఇప్పుడు ఎవరైనా కూడా ఏమయ్యా మేము మరి చెప్పేది ప్రభుత్వం చెప్పినటువంటి ఉద్దేశాన్ని, నిర్ణయాన్ని, వాళ్ళ యొక్క ఆదేశాన్ని మేము మీ వరకు చేరుస్తున్నాము, చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ సచివాలయ ఉద్యోగులను అడిగితే మా డిపార్ట్మెంట్లో చేయాల్సిన పనులు మాకున్నాయి, మా అధికారులు చెప్పారు, మేము అది చేసుకుంటున్నాము, ఈరోజు సెలవు ఉంది, మేము రామనేసి వాళ్ళు వెళ్ళిపోతే వారి మీద ఒక పంచాయతీ సెక్రటరీగా ఏం యాక్షన్ తీసుకోవాలనో కూడాను ఆ విధి విధానాల్లో లేవు. అది మాకు తెలియదు. ఒకవేళ ఒక డీడీఓగా ఇది గతంలో మేము పనిచేసేటప్పుడు మేము జూనియర్ అసిస్టెంట్గా బిల్ కలెక్టర్గా మా ప్రస్థానాన్ని మేము కొనసాగితే మా పైన ఒక పంచాయతీ కార్యదర్శి అంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవారు ఉన్నారు. మాకు అధికారి ఆయనే కాబట్టి మేము పలకపోతే మా మీద యాక్షన్ తీసుకునేటువంటి అధికారం వరకు ఉన్నింది. సో వాళ్ళకు లోబడి మేము భయపడి పనిచేసేవాళ్ళము. ఈరోజు సచివాలయంలో 10 విభాగాలను తీసుకొచ్చి అందరినీ చేర్చడం జరిగింది. ఆ 10 విభాగాలకి విభాగాధిపతిగా డీడీఓను కేవలం జీతాలు ఇవ్వడానికి ఒక అవకాశంగానే పంచాయతీ సెక్రటరీని వాడుకుంటున్నారు. ఆ సెక్రటరీ దీనికి అధికారిగా అని చెప్పి అభివర్ణించుకునే ప్రతి పనిని ఇతని ద్వారా చేయించుకోవడానికి ఒత్తిడి తెస్తున్నారు. కానీ వాస్తవంగా దానికి అధికారం కలిగి ఉన్నాడా? ఆ అధికారంగా లోబడి వాళ్ళు పని చేస్తున్నారా? మరి వాళ్ళు పని చేయకపోతే చేయించాల్సిన బాధ్యత ఒక అధికారం మనము మన గ్రామ పంచాయతీలో ఒక పంచాయతీ వింగుగా మన వాళ్ళని మనం వాడు నియమించినాము. వాడు ఒక సామంతరాజు కప్పం చెల్లిస్తాడు, సామంతరాజు కష్టం వస్తే ఆ చక్రవర్తి చూసుకుంటాడు. మరి మా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే కనీసం ఆ గ్రౌండ్ లెవెల్లో మా వాళ్ళు అనేవాళ్ళు వచ్చి నీకు మేమున్నామని చెప్పేసి మా స్థానాన్ని పదిలపరిచి మిగతా వాళ్ళని భయం పెట్టేసి వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళందరినీ కలుపుకొని మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ అలాంటి సహకారం లేదు. ఈరోజు 10 రూపాయలు ఖర్చు పెడితే తిరిగి ఆ 10 రూపాయలు ఖర్చు ఎలా వస్తుందో కూడా తెలియదు. మండలానికి రావటం పోవటం జరుగుతూ ఉంది. రావటం పోవడం జరిగితే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు 10 రూపాయలు ఏ విధంగా రావాలి? టీఏలు ఉన్నాయా, డిఏలు ఉన్నాయా? ఏమీ లేవు. ఆ ప్రయాణ భత్యం ఉంటుందా? మండలంలో కనీసం 4 గ్రూప్ మీటింగ్ జాయినింగ్ దానికి కావాలి వినాలని చెప్పేసి డిప్యూటీ ఎంపీ గారు పిలిస్తే పోవాలి మండలానికి. ఈ విధంగా అన్ని చోట్లకి మనం పరిగెత్తా పోతూ ఉంటాము. మరి ఖర్చులు అవుతాయి. మరి ఈ ఖర్చులన్నీ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఒక పంచాయతీ సెక్రటరీ మీద ఉంది. ఈ డబ్బులు కూడా అధికమైన భారమే. గ్రీన్ అంబాసిడర్లు 6,000 రూపాయల జీతము. మామూలుగా ఎక్కడైనా కూడా ఒక పనికి కనీస వేతనం అనేది ఉంది. లేబర్ యాక్ట్ ప్రకారం కూడా ఒక పని చేస్తే ఇంత వేతనం స్థిరీకరణ ఉంది. మరి ఒక కాలువలు ఊడ్చే, చెత్త ఊడ్చేటువంటి పని ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. అలాంటి పనికి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళని మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి పని చేయడానికి ఎవరు ముందుకు రావలేదు. వాళ్ళు కేవలం రోజుకు 200 ప్రకారంగా 6,000 ఇస్తున్నాం. అది కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి గ్రామ పంచాయతీలు లేవు. కాబట్టి వాళ్ళు రావటం లేదు, వాళ్ళకి జీతం చాలటం లేదంటే అవి ఏమి మాకు పట్టవు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో చేయిస్తావా లేకపోతే నువ్వు సస్పెండ్ అవుతావా అని మాట్లాడితే, ఎంత నిర్దాక్షిణంగా మాట్లాడితే, నిజంగా ఒకసారి చెప్పండి, మీకు వ్యతిరేకంగా మేము కాదు, మీరు ఏం చెప్పినా మీరు కాలుతో చెప్తే మేము చేతులతో చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుల్లో మేము లేము, దయనీయంగా ఉన్నాము. మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మా తండ్రిగా మీ పైన ఉంది. కాబట్టి ఈరోజు మా బాధను మీకు చెప్పుకోవడానికి వస్తున్నాము. మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఉద్ధరించిన తర్వాత ఈ క్షేత్రస్థాయిలో క్షేత్ర పాలకులుగా మేము ఉంటాము. మీరు చెప్పిన ప్రతి పని చేయడానికి ఉన్నాము. కానీ మా బాధని అర్థం చేసుకొని మమ్మల్ని నిలబెట్టండి. అలాగే మా కుటుంబానికి, మా భార్య బిడ్డలకు కూడా మేము కూడా సమయం ఇచ్చించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆడపిడుపు కావాలని ప్రభుత్వమే అందరికీ పార్కులు, ఉద్యానవనాలకు వెళ్ళమని సలహా ఇస్తుంది, అక్కడ సౌకర్యాలు కల్పిస్తుంది. అలాగే మా భార్య బిడ్డలు కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని అడిగే పరిస్థితి ఉందంటే, నాకు శనివారం మీటింగ్ ఉంది, ఆదివారం పని ఉంది, సోమవారం డ్యూటీ ఉంది. ఈ విధంగా నేను పరిగెత్తకపోతే నా భార్య బిడ్డలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా నా దగ్గర ఆన్సర్ లేని పరిస్థితులు ఉన్నాం. దయచేసి మమ్మల్ని కూడా, మాకు సంసారం ఉంది, మాకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళు మనుషులమే, మేము మనుషులమే, మేము బానిసలం కాదు, ప్రభుత్వ ఉద్యోగులమే అనే విషయాన్ని గమనించి మా తండ్రి గారైనటువంటి మీరు మమ్మల్ని రక్షిస్తేనే మేము సురక్షణంగా ఉంటాము. మేము సలక్షణంగా ఉంటేనే క్షేత్రస్థాయిలో మీరు ఆశించినటువంటిది
ప్రతిదీ కూడా 100% న్యాయం జరుగుతుందని అభ్యర్థిస్తూ మీ అందరూ మాకు సహకరించి మమ్మల్ని మా రిక్వెస్ట్ను మా విన్నపాన్ని మీరు దయచేసి అర్థం చేసుకుంటారని విన్నవించుకోవడానికి వచ్చాను తప్ప మీ ఎందు ఏ వ్యతిరేక భావంతో కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ చేతులైతే మొక్కుతున్నాను, దయచేసి మాకు సహాయం చేయండి. నా పేరు బషీర్ బాషా, పంచాయత్ సెక్రటరీ.